ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మేము అడవుల్లో పరుగులు పెడుతూ ఉంటే కనికరం లేకుండా పోలీసులు మాపై కాల్పులు జరిపారు. బావ నన్ను కాపాడి తను లోయలో పడిపోయారు. ఇప్పుడు అదంతా కూడా అత్తయ్య మనసులో పెట్టుకోకుండా కేవలం నన్ను పంపించమని మాత్రమే అడిగింది. మీకు ఇది న్యాయంగా కనిపించటం లేదా నాన్న అని భూమి నిలదీస్తూ ఉంటే, అంటే నువ్వు నన్ను తప్పు పడుతున్నావా భూమి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నేను ఆలోచించమని చెప్తున్నాను నాన్న, మీరు ఆలోచించటం లేదు అని భూమి అంటుంది. ఈ భూమి గురించి తెలిసిందే కదా! ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అని అపూర్వ అంటే, అవును మనం ఎంత చేసినా ఈ భూమికి లెక్కలేదు అని నక్షత్ర అంటుంది. అదేంటి భూమి వైపు నుండి కూడా ఆలోచించండి అని కేపీ అంటే, చూడండి ఇక మీరందరూ మాట్లాడడం ఆపేయండి. నేను ఇంత చేస్తున్న భూమికి నేను చేస్తున్నది కనిపించటం లేదు. ఎప్పుడు వాళ్ళ మాయలోనే పడిపోయి వాళ్ళ సైడే మాట్లాడుతూ ఉంటుంది. అందుకే ఇక నేను చూస్తూ భూమిని ఇక్కడే పెట్టదలుచుకోలేదు అని శరత్చంద్ర అంటే, కొంప తీసి పంపించేస్తాడా అని అపూర్వ అనుకుంటూ ఉంటే, అయితే అక్కడికి ఆ ఇంటికే పంపించేస్తావా అన్నయ్య అని మీరా అంటుంది. లేదు ఆ ఇంటికి కాదు, నేను భూమిని అబ్రాడ్ పంపించేస్తాను. ఇంకా ఇక్కడే పెట్టుకుంటే నా కళ్ళు గప్పి ఆ ఇంటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అని శరత్చంద్ర అంటే, అదేంటి శరత్చంద్ర గారు, భూమిని అభిప్రాయం కూడా మీరు తెలుసుకోవాలి కదా! మీ పాటికి మీరు నిర్ణయం తీసుకుంటే ఎలా అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటారు. నాకు నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం 2 ఉన్నాయి. నేనైతే ఎవరి మాట వినను అని శరత్చంద్ర అంటే, నాన్న అబ్రాడ్ వెళ్ళటం ఏంటి నాన్న, నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నేను వెళ్ళను నాన్న అని భూమి అంటుంది. అవును శరత్చంద్ర గారు, అది చాలా మంచి పద్ధతి కాదు అని సూర్య చెప్తాడు. లేదు నేనైతే భూమిని పంపించి తీరుతున్నాను. భూమి నువ్వు వెళ్తున్నావు అంతే. ఇంకేమీ మాట్లాడకూడదు. నేను వీసా ఏర్పాట్లు చూస్తాను అని శరత్చంద్ర వెళ్తాడు. హే నక్షు, ఏంటి డ్యాన్స్ సరిగ్గా చేయటం లేదు, కమాన్ డ్యాన్స్ చేయి అని పప్పులో చెర్రీ నక్షత్ర చేయి పట్టుకొని డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు. రే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసావు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానురా. నా ఇష్టం లేకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా, నీ సంగతి చెప్తాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడు మా నాన్నకి చెప్తానని బెదిరించావు కాబట్టి నేను నీతో రావాల్సి వచ్చింది. అసలు నీతో చేయి పట్టుకొని నాకు డ్యాన్స్ చేయటం అసలు ఇష్టమే లేదు అని నక్షత్ర చెప్తే, చూడు మొగుడన్న తర్వాత ఏమైనా చెప్తాడు, ఏమైనా మాట్లాడతాడు. నువ్వు నా మాట వినాల్సిందే. అయినా నాకు మించి నీకు ఇంకేముంటుంది గొప్ప చెప్పు? నీకు అన్నీ నేనే నక్షత్ర. నీకు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు పైకి అలా మాట్లాడతావు కానీ నువ్వు అన్నీ నాతో షేర్ చేసుకోవాల్సిందే. చేసుకుంటావులే నాకు తెలుసులే, కమాన్ అని నక్షత్ర చేయి పట్టుకొని డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు. నేను జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను కదా, ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉండగా వెయిటర్ వచ్చి 2 జ్యూసులు ఇస్తాడు. కమాన్ నక్షత్ర తీసుకో అని చెరొక జ్యూస్ పట్టుకొని ఉంటారు. రే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, నీ పని ఏం చేయాలి అని నక్షత్ర అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక ఫ్రెండ్ ఏయ్ చెర్రీ అంటూ రావటంతో అతనితో మాట్లాడుతూ జ్యూస్ గ్లాస్ చేతిని పక్కగా పెట్టుకొని ఉంటాడు. అప్పుడే నక్షత్ర చెర్రీ చూడకుండా చెర్రీ తాగే జ్యూస్లో మందు కలిపేస్తుంది. అతను మాట్లాడి వెళ్ళిన తర్వాత డ్రింక్ చేస్తున్న చెర్రీ అయితే, ఇదేంటి ఈ జ్యూస్ ఇలా ఉంది, ఏదో తేడా కొడుతోంది అని చెర్రీ చెప్తుంటే, ఇక్కడ ఇది స్పెషల్ అయి ఉంటుందిలే, తాగు తాగు అని నక్షత్ర చెప్తుంది. అలా మందు కలిసిన ఒక జ్యూస్ గ్లాస్ మొత్తం కూడా తాగేస్తాడు. మళ్ళీ రెండోసారి కూడా చెర్రీ డ్యాన్స్ చేస్తూ ఉంటే చెర్రీ చూడకుండా ఆ గ్లాస్లో కూడా నక్షత్ర మందు కలిపేస్తుంది. చెర్రీ అందరూ వెళ్ళిపోతున్నారు, రా వెళ్దాం అని నక్షత్ర చెప్తుంది. ఈరోజు ఎందుకో నాకు బాగా కిక్కెక్కిపోయింది నక్షత్ర. నేను ఇప్పుడు రాను. ఈ మత్తు మొత్తం దిగిపోయిన తర్వాతే ఇంటికి వస్తాను. నన్ను ఇలా చూస్తే మామయ్య తిడతాడు అని చెర్రీ చెప్తాడు. ఇప్పుడు నిన్ను మా నాన్న ముందు ఎలా నిలబెడతానో చూడు. ఎందుకంటే నీతో పాటి రానన్నందుకు మా నాన్న దగ్గర ఇరికించబోయావు కదా, అందుకే మా నాన్నకు భయపడి నేను నీతో పాటి వచ్చాను. నిన్ను ఇలాగే నిలబెడతాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ, లేదు లేదు మనం వెళ్ళాల్సిందే, అందరూ వెళ్ళిపోతున్నారు అని చేయి పట్టి లాగుతూ ఉంటుంది. నీకు దండం పెడతాను నక్షత్ర, వద్దు నక్షత్ర అని చెర్రీ చెప్పినా కూడా నక్షత్ర తానే డ్రైవింగ్ చేసుకుంటూ కారులో చెర్రీని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. నక్షు ప్లీజ్ నక్షు, కారు ఆపు నక్షు, నన్ను మామయ్య ఇలా తాగినట్లు చూస్తే నన్ను తిడతాడు నక్షు అని చెర్రీ వెనుక సీట్లో కూర్చొని బతిమలాడుతూ ఉంటాడు. లేదు ఇలాగే ఇప్పుడు నిన్ను మా నాన్న ముందు నిలబెడతాను, నువ్వేం సమాధానం చెప్తావో నువ్వే చెప్పుకో అని నక్షత్ర డ్రైవింగ్ చేస్తూ ఉంటే చెర్రీ ఎంత చెప్తున్నా కూడా ఆపకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు చెర్రీ నక్షత్రకి ముద్దు పెడతాడు. దాంతో సడన్ బ్రేక్ వేస్తుంది. థ్యాంక్ యూ నక్షు అని చెర్రీ వెళ్ళబోతూ ఉంటే డోర్స్ లాక్ చేసేసి మళ్ళీ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఆపుతావా లేదా అని స్టీరింగ్ పట్టుకొని చెర్రీ పెనుగులాడుతూ ఉంటాడు. దాంతో నక్షత్ర చెర్రీ ఇద్దరు ఆడ స్టీరింగ్ పట్టుకుని గొడవ పడుతూ ఉండటంతో ఆ కారు వెళ్ళి ఒక చెట్టుకు గుద్దుకునేస్తుంది. కారులో నుండి పొగలు వస్తూ ఉంటే చెర్రీ ఇక చాలా మత్తుగా ఉండటంతో స్పృహ కోల్పోయి ఉంటారు. నక్షత్ర తల పట్టుకొని అబ్బా అని
చిన్న గాయంతో విలవిల్లాడిపోతూ ఉంటుంది. తర్వాత శారద ఆనియన్స్ కోస్తూ ఏడుస్తూ ఉంటే, "అమ్మా ఏంటమ్మా ఆనియన్స్ కోస్తుంటే కళ్ళకి నీళ్లు వస్తున్నాయా? ఇలా లే అమ్మా నేను కోస్తాను కదా" అని పూరి చెప్తుంది. "లేదు నేను ఏడుస్తున్నాను. భూమి గగన్లని తలుచుకుంటుంటే నాకు చాలా బాధేస్తోంది. భూమి ఏమో ఇక్కడికి రాలేదు. శరత్చంద్ర గారు అస్సలు అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు భూమి గురించి ఆలోచిస్తూ గగన్ ఎంత బాధపడుతూ ఉంటాడో. భూమి గగన్లు ఇద్దరు ఒకరిని ఒకరు అంతగా ప్రేమించుకున్నారు కదా! పాపం గగన్ బాధను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను" అని శారద ఏడుస్తూ ఆనియన్స్ కోస్తూ ఉంటుంది. వాడు ఎంత ఆకలితో ఉంటాడో, వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు అని శారద విలవిల్లాడిపోతూ వంట చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆకాష్ ఏమో గిటార్ వాయించుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక తార పక్కనే ఉంటుంది. "నాకు గిటార్ నేర్పించండి" అని తార అడగటంతో, "ఇదిగో ఇలా పట్టుకొని ఇలా వాయించాలి" అని ఆకాష్ తన తలపై పెట్టుకున్న హ్యాట్‌ని కూడా తార తలపై పెట్టి గిటార్ నేర్పిస్తూ ఉంటాడు. దాంతో తార మరింత మురిసిపోతూ ఉంటుంది. తారని అలా చుట్టూ చేతులతో చుట్టేసి మరీ ఆకాష్ నేర్పిస్తూ ఉంటాడు. "నన్ను చూస్తున్నావేంటి? ముందు గిటార్ నేర్చుకో" అని ఆకాష్ చెప్తాడు. "కాదు మీరు నేర్పిస్తుంటే ఇంకా చాలా బాగుంది" అని తార ఆకాష్‌ని చూస్తూ మురిసిపోతూ నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ అంటూ శారద వస్తూ ఉండటంతో వెంటనే ఆకాష్, "అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా రూమ్‌కి రావద్దు, నాతో మాట్లాడొద్దు అని? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పావా? నా గిటార్ తీసుకుంటావు, నా హెయిర్ తీసుకుంటావు, నా పర్మిషన్ లేకుండా గదిలోకి వస్తావు, ఏంటిదంతా" అని ఆకాష్ కావాలనే తారపై అరుస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు. అబ్బా! ఈవిడ ఇప్పుడే రావాలా అని తార అనుకుంటూ, "అది కాదు గగన్ గారు, అంటే మీరు గిటార్ నేర్పిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొత్తగా కనిపిస్తున్నారు. నాకు గిటార్ నేర్పిస్తారేమోనని" అని తార అడుగుతూ ఉంటే, "గెట్ ఔట్ ఫ్రమ్ మై రూమ్" అని ఆకాష్ కావాలని అరుస్తూ, "అమ్మా నువ్వెప్పుడు వచ్చావు? చూడు ఈ తార నన్ను ఎలా విసిగిస్తోందో, ముందు వెళ్తావా లేదా" అని శారద ముందు ఆకాష్ విసుక్కుంటూ ఉండటంతో, "సరే వెళ్తున్నానని" తార వెళ్తుంది. "ఏంటమ్మా ఇలా వచ్చావని" ఆకాష్ ప్రశ్నిస్తూ ఉంటాడు. "నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు కదా! అమ్మకి బిడ్డ ఆకలి తెలుస్తుంది. నీ ఆకలి నాకు తెలుస్తుంది. అందుకే ఇదిగో భోజనం తీసుకొచ్చాను" అని శారద అంటే, "అమ్మ ఒక్క కేక వేస్తే నేనే వచ్చి తినేవాడిని కదా! దీనికోసం నువ్వు తీసుకురావటం ఎందుకమ్మా? ఇలా ఇవ్వు నేను తింటాను" అని ఆకాష్ ప్లేట్ లాక్కొని తింటూ ఉంటాడు. ఇక శారద అలాగే చూస్తూ, "లేదు తారా విషయం నన్ను ఎందుకో కలిచివేస్తుంది. ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి" అని శారద అనుకుంటూ ఉంటుంది. శారద తినిపిస్తానని చెప్పినా కూడా ఆకాష్ తనకు తానే తింటూ ఉంటాడు. "లేదు అక్కడ ఉన్నది ఖచ్చితంగా గగన్ అయితే కాదనిపిస్తోంది" అని అపూర్వ అంటే, "లేదు మేడం మేము కొడైకెనాల్ వెళ్ళి వచ్చాం కదా! అక్కడ ఆకాష్ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నది గగనే" అని సూర్య అంటే, "లేదు లేదు శారద వచ్చి నా కోడలు భూమిని ఎందుకు పంపించవని నిలదీసినప్పుడు నిజంగా అక్కడ ఉన్నది గగన్ అయితే నా భార్య భూమిని ఎందుకు పంపించవంటూ బాగా నిలదీసి అరిచి ఉండేవాడు. కానీ మా బావ పంపించనని చెప్పగానే వాడు శారద వెనకాలే తోక ముడుచుకు వెళ్ళాడు. ఆ గగన్ గాడు కోడి నాగు లాంటివాడు. వీడు మన్ను తిన్న పాములా ఉన్నాడు. అసలు భూమి ముఖం కూడా నువ్వు గమనించావా? నువ్వు వెళ్ళను వీల్లేదు అని చెప్పగానే అసలు భూమి మరింత బాధపడినట్లయితే నాకు కనిపించటం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది గగన్ కాదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను" అని అపూర్వ అంటుంది. "మేడం అలా అయితే నాకు హ్యాపీయే కదా! భూమి నాకు తగ్గుతుంది" అని సూర్య అంటే, "అసలు అక్కడ ఉన్నది గగన్ కాదు నిరూపించమని నేను చెప్తుంటే భూమి పెళ్లి గురించి నువ్వు మాట్లాడతావేంటి? నీకసలు బుద్ధుందా? అసలు భూమి నాతో పెట్టుకుంటోంది. నేను ఏది అంత తేలిగ్గా వదలను. అక్కడ ఉన్నది గగన్ కాదు అని నేను నిరూపిస్తాను. చూస్తూ ఉండు భూమి" అని అపూర్వ చెప్తూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి మొత్తం విని చాలా కంగారు పడుతూ ఉంటుంది. "ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్నది ఆకాశ, గగన అన్నది నేను చూసుకుంటాను మేడం. ఏదో ఒకటి నేను చేసి నిరూపిస్తాను కదా" అని సూర్య అంటే, "ముందు నువ్వు ఆ పనిలో ఉండు" అని అపూర్వ చెప్తుంది.